హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ ఫామ్ 31 అడ్వాన్స్ అప్లై చేశారు. క్లెయిమ్ రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయిన తర్వాత రీజన్లో మెన్షన్ చేశారు ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని మనకు చూపించి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది. సో ఎందుకోసం రిజెక్ట్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మనము పిఎఫ్ ఫామ్ 31 కానీ 19 కానీ అప్లై చేస్తాము. ఏదైనా కారణం ఉంటే అంటే నేమ్ మిస్ మ్యాచ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇటువంటి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసరు మన యొక్క క్లెయిమ్ చెక్ చేసి రీజన్లో మెన్షన్ చేస్తారు మీ యొక్క క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేసి. కానీ కొన్నిసార్లు మనకు ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎటువంటి రీజన్ అనేది కనిపించదు. దానికి గల కారణాన్ని ఇక్కడ మీకు ఒక డెమో అనేది చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ చూసినట్లయితే సో మనం పిఎఫ్ ఎన్నిసార్లు అప్లై చేసాము, ఏ డేట్ రోజు మనము పిఎఫ్ అప్లై చేసామనేది ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత క్లెయిమ్ అనేది మనకు పిఎఫ్ ఆఫీస్కు వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే క్లెయిమ్ ఇక్కడ ఏ రోజైతే అప్లై చేశారో అక్కడే ఇక్కడ స్టక్ అయింది. తర్వాత ఇక్కడ ఎటువంటి రీజన్ అప్డేట్ కాలేదు. పక్కనే మీరు చూసారంటే క్లెయిమ్ స్టేటస్ అనేది రిజెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు ఏంటంటే రిజెక్టెడ్, ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్డ్. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే దీనికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి టెక్నికల్ ఎర్రర్ వల్ల కూడా జరుగుతుంది. టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగితే మీరు రెండోసారి పిఎఫ్ అప్లై చేసి క్లెయిమ్ సెటిల్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. రెండో కారణం ఏంటంటే కొందరికి పిఎఫ్ ఫామ్ 31 అడ్వాన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధార్లో బేసిక్ డీటెయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. లైక్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదా ఫాదర్ నేమ్ కానీ కరెక్షన్ చేస్తూ ఉంటారు. పిఎఫ్ ఫామ్ 31 అప్లై చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఆధార్లో డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి కాబట్టి చేంజ్ అయిపోతుంది. ఆధార్లో డీటెయిల్స్ వేరుగా ఉంటాయి, ఇక్కడ పిఎఫ్లో వేరుగా ఉంటుంది. అందుకోసం క్లెయిమ్ అనేది ఆధార్ అథెంటికేషన్ ద్వారా క్లెయిము రిజెక్ట్ అవుతుంది. ఇలా రిజెక్ట్ అయితే మన నెక్స్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు క్లెయిమ్ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము ఫామ్ 31 అడ్వాన్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఏంటి, ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ అథెంటికేటెడ్ ఆధార్ త్రూ విత్ ఎంప్లాయర్ అని మనకు కనిపిస్తుంది. అంటే మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్నారు కాబట్టి సేమ్ ఆధార్ డీటెయిల్స్ మళ్ళీ మీరు పిఎఫ్లో కూడా అప్డేట్ చేయండి విత్ ఎంప్లాయర్ ద్వారా అని ఈ మనకు ఈపీఎఫ్ఓ చూపిస్తుంది. సో అందుకోసం ఎప్పుడైనా మీరు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అప్డేట్ చేసే ముందు ఒకసారి చూడండి మీ పిఎఫ్లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఆధార్లో ఎలా ఉన్నాయి. ఆధార్లో పిఎఫ్లో రెండు కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అంటే మీరు ఎటువంటి చేంజెస్ చేయకూడదు. ఒకవేళ చేంజ్ చేశారంటే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. సో అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. వన్స్ మీరు ఆధార్లో చేంజ్ చేశారంటే ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. అదొకసారి చెక్ చేసుకున్న తర్వాతే మీరు బేసిక్ డీటెయిల్స్ చేంజ్ చేయడం కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా సరే ఫస్ట్ చూడండి, తర్వాతే ఎటువంటి కరెక్షన్స్ అయినా చేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.